నెక్స్ట్ హై ఫ్యాట్ డైట్. సో హై ఫ్యాట్ డైట్ కూడా మనకు అవసరం లేదు. హై ఫ్యాట్ డైట్ అంటే మీరు మనం బిర్యానీస్ కావచ్చు. సో ఇదంటే వన్స్ ఇన్ ఏ వైల్, ఇదంటే దట్ ఈస్ అ డిఫరెంట్. మన హైదరాబాద్ పీపుల్ ఏదంటే వీఆర్ ఫుడ్ లవర్స్, ఇదంటే అందులోనూ బిర్యానీ లవర్స్. ఈవెన్ హైదరాబాద్కి ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినా కూడాను బిర్యానీ తినేసే పెట్టించి కూడా పంపిస్తాం. సో ఇదంటే ఓకే అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ వరకు ఇదంటే ఫైన్. బట్ ఇదంటే బియాండ్ ఎక్కువగా ఇదంటే ఈ హై ఫ్యాట్ డైట్ తీసుకోవడం వల్ల కూడాను మన బాడీలో మెటబాలిక్ చేంజెస్ రావటము, దాని తర్వాత అది మనకి ఇదంటే క్యాన్సర్ కాజ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, సో ఈ మేజర్ మెటబాలిక్ చేంజ్ ఏదైతే ఉందో అది ఏమవుతుంది అంటే కనుక హై లెవెల్ ఆఫ్ ఈస్ట్రోజన్, ఇదంటే హార్మోన్స్ ని ఇదేంటి ఇంబ్యాలెన్స్ చేయడం, స్పెసిఫిక్ గా ఫీమేల్స్ లో ఈ ఈస్ట్రోజన్ ని ఎక్కువగా ఇదంటే బాడీలో ఇదంటే ప్రొడ్యూస్ చేయడానికి దోహదపడటం, ఈ ఈస్ట్రోజన్ వెళ్ళి ఇదంటే బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కావచ్చు, వీటిని కాజ్ చేయడానికి ఇదంటే దోహదం చేస్తూ ఉంది. సో ఇదంటే ఈవెన్ ఆ హై ఫ్యాట్ డైట్ కూడాను తీసుకోవడం మంచిది కాదు. సో ఈ విధంగా అదంటే మనం మరి ఏం చేస్తే మంచిది, ఏం తింటే మంచిది? సో అదంటే ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు. సో అదంటే మల్టిపుల్ టైమ్స్ ఇదంటే దాన్ని క్లీన్ చేసి కెమికల్స్ వేసి క్లీన్ చేసి మనకి ఇదంటే దాంట్లో ఏదో మిగిలిపోయినటువంటి దాన్ని మనం తింటాం. సో కాబట్టి అసలు ప్రాసెస్డ్ ఫుడ్ అనేటువంటి అది ఏ ఫామ్ లో అయినా కూడా మంచిది కాదు. ఇప్పుడు ఆయిల్స్ కూడా అంతేనా సార్? రిఫైన్డ్ ఆయిల్స్ కూడాను ఇదేంటి అంటే ఈ రిఫైన్డ్ ఆయిల్ మీద పర్సే మీరు అడిగితే కనుక దెర్ ఇస్ నో డేటా ఫర్ దట్. బట్ ఇదేంటి డేటా ఏమిటి, మల్టిపుల్ టైమ్స్ ప్రాసెస్ చేయటం వల్ల ఫుడ్ లో కెమికల్స్ యాడ్ అవ్వటం, దాన్ని ప్రాసెస్ చేయడం కోసము, లేదు అంటే మల్టిపుల్ టైమ్స్ ఇప్పుడు ఒక ఆయిల్ ఉంది, ఆయిల్ని మల్టిపుల్ టైమ్స్ హీట్ చేయటం వల్ల అది హీట్ అవుతూ ఉండటం లేదు, దాంట్లో ఉన్నటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ని చేసుకొని ఆయిల్ ఇదంటే విష పదార్థంగా మారుతుంది. సో ఈ విధంగా మనకి ఇదేంటి డేటా ఉంది, సైన్స్ చెబుతుంది. డీప్ ఫ్రైస్ కూడా అంటే మల్టిపుల్ టైమ్స్ అందులో వేసి ఆయిల్స్ అసలు ఒక కలర్ కూడా మారుతుంది. అవే కాదు, దాని వల్ల కూడా ఇంకొక విషయం ఏంటంటే స్మోక్డ్ ఫుడ్ కూడా అంటే బర్న్డ్ ఫుడ్, అంటే డైరెక్ట్ ఫుడ్ ని మనం నిప్పుల మీద పెట్టి కాల్చడం, దాని వల్ల కూడాను ఫుడ్ లో ఉన్నటువంటి అంటే ప్రోటీన్స్ ఇదంటే చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం తినేటువంటి బార్బిక్యునేషన్ లో బార్బిక్యూస్ తింటాం కదా, సో అవి కూడా ఇదంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. మనం ఇదంటే ఆల్వేస్ బాయిల్ చేసుకొని తినటం అనేటువంటిది మంచిది. మరి అతిగా బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని వెళ్తాయి. సో కాబట్టి మన మోడరేట్ బాయిలింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది సో అది వాటర్ లో బాయిల్ చేస్తే బెటర్. తర్వాత ఇదేంటి హోల్ గ్రామ్స్, హోల్ ఇదేంటి ఇవి తినాలి. ఓకే, అంటే ఏంటి ప్రాసెస్డ్ ఫుడ్ కాకోకుండా హోల్ గ్రామ్స్. ఇప్పుడు పప్పును కూడా మనం ప్రాసెస్ చేస్తున్నాం, కందిపప్పు కావచ్చు, మినపప్పు, శనగపప్పు, దాన్ని కూడా ప్రాసెస్ చేసి మరి తింటున్నాం. రైస్ ని ప్రాసెస్ చేసి తింటున్నాం. సో దాని మీద ఉన్నటువంటి కోటెడ్ లేయర్ అంతా వెళ్ళిపోతుంది. మనం పాలిష్డ్ గా తినటం వల్ల దానివల్ల మనకి ఇదేంటి బెనిఫిట్ కాకపోను మనకి ఇదేంటి ఇంకా హాని జరుగుతుంది. కాబట్టి హోల్ గ్రామ్స్ తినడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. వీలైనంత ఎక్కువగా ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అనేటువంటివి తినడం, దానివల్ల మనకు వీళ్ళని మినరల్స్, సో ఇవన్నీ కూడా మన బాడీకి అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు విబ్జిఆర్ లో ఉన్నటువంటి కలర్స్ ఎలా ఉంటాయి, మన ప్లేట్ కూడా కలర్ఫుల్ ప్లేట్ గా ఉండాలి. సో అంటే రకరకాల వెజిటబుల్స్, రకరకాల కలర్స్ తో ఉన్నటువంటి వెజిటబుల్స్ తో నిండి ఉండాలి. ఒక్క రకమైన వెజిటబుల్ అనే కాదు, గ్రీన్ లీవ్స్ కావచ్చు, రెడ్, ఎల్లో, సో ఆల్ రకమైనటువంటి బీట్రూట్, అన్ని రకాలైనటువంటి వెజిటబుల్స్ లో ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు టొమాటో ఉంది, టొమాటోలో లైకోపిన్ ఉంటుంది, అందువల్ల అది రెడ్ గా ఉంటుంది. ఆ లైకోపిన్ అనేటువంటి సర్టన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ని రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఆ విధంగా అదేంటి దెర్ ఆర్ ట్రయల్స్ అన్నమాట, డేటా ఎవిడెన్స్ ఉంది. ఆ విధంగా అందుకని కలర్ఫుల్ ప్లేట్ అని చెప్తాం. ఈ విధమైన ఆహారపు అలవాటు చేసుకోవడం వల్ల కూడాను మనం క్యాన్సర్ బారి నుంచి బయటపడచ్చు, అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేది సమ్మర్ సీజన్, చాలా మంది పచ్చళ్ళు, ఆవకాయలు, ఊరగాయలు పెట్టుకుంటుంటారు కదా. సో అంత లాంగ్ ఒక 1 year పాటు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు కూడా ఉంటాయి. ఇంకా కొంతమంది ఇంట్లో అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా పచ్చళ్ళు ఉంటాయి. దీనివల్ల ఏదన్నా అవకాశం ఉందా, క్యాన్సర్స్ కానీ లేకపోతే అలాంటిని ప్రొవోకేట్ చేసే ఇష్యూస్ అనేవి? ఈ ప్రాసెస్ ఈ రకమైనటువంటి పికిల్స్ ఏదైనా ఒక పదార్థం నిల్వ ఉండాలంటే మనం హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ కానీ, హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్వీట్ కానీ, ఆయిల్స్ కానీ వాడాలి. ఈ మూడిట్లో ఖచ్చితంగా వాడాల్సిందే. సో ఈ మూడిటి వల్ల మన బాడీలో మెటబాలిక్ చేంజెస్ వస్తాయి. సో ఎక్కువ సాల్ట్ వేయటం వల్ల మనకి ఇదేంటి అదర్ థింగ్స్, హైపర్ టెన్షన్, రీనల్ డిసీజెస్ రావటం, తర్వాత ఎక్కువ ఆయిల్ వాడటం వల్ల ఇదేంటి దానికి సంబంధించిన హై ఫ్యాట్ ఎక్కువ మన బాడీలోకి వెళ్ళటం వల్ల అదేంటి మెటబాలిక్ డిసీజెస్ వస్తాయి. దే ఆర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద క్యాన్సర్, బట్ అదంటే ఇండైరెక్ట్లీ ఇదేంటి రిలేటెడ్. సో డైరెక్ట్ కాజ్ అయితే
చాలా తక్కువ. అదర్ హెల్త్ డిజీజెస్ ఉన్నాయి, ఈవెన్ కార్డియోవాస్కులర్ గుండె జబ్బులు కావచ్చు, బీపీ, హైపర్ టెన్షన్ కావచ్చు, కిడ్నీ జబ్బులు కావచ్చు, వీటన్నిటికీ రిలేషన్, డైరెక్ట్ రిలేషన్. ఓకే. సో ఇప్పుడు బాగా తాగే వాళ్ళు ఉంటారు సార్, స్మోకర్స్ ఉంటారు, చైన్ స్మోకర్స్ కానివ్వండి, కొన్ని ఏళ్ల తరబడి ఉన్నవాళ్ళు. ఈ నాన్ స్మోకర్స్లో కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి కదా, దీని గురించి మాట్లాడదాం. సో స్మోకింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ప్రివెంటబుల్ కాజ్. అట్ ద సేమ్ టైం సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఇతను తాగుతున్నాడు, పక్కన అతనికి కూడా అంటే ఆ సెకండ్ హ్యాండ్ స్మోక్ వస్తుంది, అతను కూడా రిస్క్ లో ఉన్నట్టే. అందుకనే మనం ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ పాస్ చేసిన కూడా పబ్లిక్ స్పేస్లలో తాగకూడదు, పొగ తాగరాదు. పబ్లిక్ పార్కులు కావచ్చు, బస్ స్టాండ్స్ కావచ్చు, సో ఇదంటే ఈ విధమైనటువంటి పార్క్, సినిమా హాల్ కావచ్చు, సో ఇటువంటి చోట ఎందుకు స్మోక్ చేయకూడదు అంటే సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడాను క్యాన్సర్ రిస్క్ అనేది చాలా సిగ్నిఫికెంట్ గా పెరుగుతుంది. సో దాన్ని కూడా అవాయిడ్ చేయడం కోసం స్మోకింగ్ తీసుకున్నటువంటి వాళ్ళలో ఇన్ జనరల్ పబ్లిక్ తో పోలిస్తే దగ్గర ఇదేంటి 20 to 30% ఆఫ్ ద ఛాన్సెస్ ఎక్కువ క్యాన్సర్స్ వస్తాయి. ఈవెన్ వాళ్ళ యొక్క మ్యూటేషనల్ బర్డెన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక క్యాన్సర్ రావడానికి పర్ సపోజ్ ఒక 10 నుంచి 15 మ్యూటేషన్స్ కారణమైతే ఈ టొబాకో తీసుకున్నటువంటి వాళ్ళలో ఇంకా ఎక్కువ మ్యూటేషన్స్ ఉంటాయి. సో క్యాన్సర్ అగ్రెసివ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. వీళ్ళల్లో నార్మల్ ఆర్గాన్ రిజర్వ్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ స్మోకింగ్ వల్ల చాలా ఆర్గాన్స్ ఆల్రెడీ పాడైపోయి ఉంటాయి. కాబట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్ తట్టుకునే తత్వం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దేర్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ కూడాను పూర్గానే ఉంటాయి. సో స్మోకింగ్ ఆర్ టొబాకో అనేటువంటిది ఇట్స్ ఒక్క వేలో ఏంటి పేషెంట్ ని హాని చేయడం కాదు, మల్టిపుల్ వేస్ లో ఇది హాని చేస్తుంది. అండ్ చాలా ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళలో కొంతమందిలోనే క్యాన్సర్స్ వస్తాయి, కొంతమందికి రావు. ఇప్పుడు ఇది ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ క్యాన్సర్ ససెప్టబిలిటీ. ఓకే, సో ఇప్పుడు ఒక పర్సన్ కి ఒక సిగరెట్ తాగితేనే క్యాన్సర్ రావచ్చు, వీ డోంట్ నో. సో ఒక పర్సన్ కి దగ్గర ఇదంటే ఒక 10 years తాగితే కూడా రావచ్చు. కానీ ఇదేంటి వీటన్నిటికీ ఒక డేటా ఏం చెప్తుంది, లంగ్ క్యాన్సర్ కి మాత్రమే డేటా ఏంటి, ఒక 20 years ఒక పర్సన్ రోజుకి ఒక ప్యాకెట్ తాగితే 20 years తర్వాత తనకి ఇంత రిస్క్ ఉంటుంది లంగ్ క్యాన్సర్ రావడానికి. సో దాన్ని బేస్ చేసుకొని ఆ నెంబర్ ఆఫ్ ప్యాక్ ఇయర్స్ అంటారు, ఆ ప్యాక్ ఇయర్స్ని బేస్ చేసుకొని హై రిస్క్ పాపులేషన్గా కేటగరైజేషన్ చేసి వాళ్ళకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టారు. జనరల్ పబ్లిక్ స్క్రీన్ టెస్టింగ్ కాదు, హై రిస్క్ పాపులేషన్, హై రిస్క్ బిహేవియర్ ఉన్నటువంటి స్మోక్ చేస్తున్నటువంటి పీపుల్కి సిటీ స్కాన్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా అలాంటిది. బట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి కావచ్చు, ఈసోఫేజియల్ క్యాన్సర్స్, స్టొమక్ క్యాన్సర్స్కి, లేదంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్కి అటువంటిది లేదు. సార్ యాజ్ ఎర్లియర్ మీరు మెన్షన్ చేశారు ఇన్ఫెక్షన్స్ లేదా వైరసెస్ వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి. ఇవి ఎలాంటి వైరసెస్, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఇవి? ఈ ఇన్ఫెక్షన్స్ కామన్గా మనం చెప్పుకునేటువంటివి హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్ వల్లనే 90 to 95% ఆఫ్ ద కార్సినోమా సర్వీక్స్ కాజ్ చేస్తారు. 90 to 95%. దీంట్లో చాలా వేరియంట్స్ కూడా ఉన్నాయి, కామన్ వేరియంట్స్. ఈవెన్ వీటికి వ్యాక్సిన్ కూడా వచ్చింది. లాస్ట్ ఇయర్ మనం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కూడా యాడ్ చేసుకోవడం కూడా జరిగింది. 2 doses వేసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్లో క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ దగ్గర ఒక 1% టు ఈవెన్ లెస్ దాన్ 1% కూడా పడిపోతుంది. సో అట్లాంటిది ఏంటి వైరస్. ఇండియాలో ఇట్స్ అ డెవలపింగ్ కంట్రీ, లో మిడిల్ ఇన్కమ్ కంట్రీ. అమాంగ్ ఆల్ ఫీమేల్స్ బ్రెస్ట్ తర్వాత కార్సినోమా సర్విక్స్ ఇస్ ద నెక్స్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్. కాబట్టి హెచ్పివి వ్యాక్సినేషన్ వేసుకోవటం వల్ల క్యాన్సర్ యొక్క రిస్క్ని తగ్గించుకోవటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ అవగాహన తెలుసుకోవాలి. వాళ్ళ పిల్లలకి 9 to 14 years ఉన్నప్పుడు 2 doses, ఒకవేళ 14 to 23 years బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకు 3 doses. ఇవి వేయటం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది, హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్ రిస్క్. ఇది ఒక కార్సినోమా సర్విక్స్నే కాదు, ఈవెన్ అదర్ క్యాన్సర్స్, మేల్స్లో అయితే పెనైల్ క్యాన్సర్స్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్, ఫీమేల్స్లో కూడాను ఓరల్ క్యావిటీ, ఓరోఫెరింజియల్, యానల్ కెనాల్ క్యాన్సర్స్, ఇలా మల్టిపుల్ క్యాన్సర్స్ ని తగ్గిస్తుంది. బట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ కార్సినోమా సర్విక్స్. అదర్ వైరసెస్ ఉన్నాయి ఏంటి, హెపటైటిస్ బి వైరస్, ఈ హెపటైటిస్ సి వైరస్, ఇవి 2 కూడా లివర్ క్యాన్సర్స్ ని కాజ్ చేస్తాయి, కాలేయ క్యాన్సర్స్ అంటారు. వీటికి వ్యాక్సిన్ మనం ఈవెన్ చిన్నప్పుడే వేసేస్తాం. ఓకే, పుట్టిన తర్వాత ఏంటి లెస్ దాన్ 1 year లోనే ఈ వ్యాక్సిన్స్ వేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ క్యాన్సర్స్ ని పూర్తిగా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని వైరస్ ఉన్నాయి, ఎప్స్టిన్ బార్ వైరస్ అని, దీనికైతే వ్యాక్సిన్ లేదు. కానీ ఈ వైరస్ వల్ల కూడా మనకు నేసోఫెరింజియల్ క్యాన్సర్స్ వస్తాయి. కొన్ని బ్యాక్టీరియా ఉన్నాయి, ఓకే, హెచ్ పైలోరి అని, అది స్టొమక్ లో ఉంటుంది. ఈ బ్యాక్టీరియా అనేటువంటిది మనకు అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ అనేటువంటిది ఓకే కాజ్ చేసి అది ఫర్దర్ స్టమక్ క్యాన్సర్స్ ని లేదంటే స్టమక్ లో లింఫోమాస్ ని కూడా కాజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ
క్యాన్సర్ కాంట్రిబ్యూషన్లో ఇన్ఫెక్షన్స్ అనేటువంటి ఒక 10% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ కాస్ట్ చేస్తాయి. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి ఆల్కహాల్. ఇప్పటి వరకు ఓన్లీ స్మోక్ చేసిన వాళ్ళకే క్యాన్సర్ వస్తుందని అవేర్‌నెస్సే ఉంది అందులో. సో, ఆల్కహాల్‌లో కూడా టైప్స్ ఉన్నాయి కదా! ఏవి కన్సెప్ట్ చేసినా గానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? సో ఆల్కహాల్ పర్సే హ్మ్. క్యాన్సర్ కాజ్ చేస్తుంది. ఏ ఓకే. క్యాన్సర్ కాజ్ చేస్తుంది? హ్మ్. లివర్ క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది, స్టొమక్ క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది. హ్మ్. సో ఈ ఆల్కహాల్ అనేటువంటిది ఏంటంటే మెటబాలిక్ చేంజెస్ తీసుకొచ్చి కాలేయంలో, సో దాని తర్వాత సిరోసిస్ అనేటువంటి దాన్ని కాజ్ చేసి ఆ సిరోసిస్ ఫర్దర్గా క్యాన్సర్ని కాజ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈవెన్ స్టమక్లో కూడా అంతే, గ్యాస్ట్రైటిస్, దాని తర్వాత గ్యాస్ట్రైటిస్ క్యాన్సర్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ప్యాంక్రియాస్లో కూడా సేమ్ థింగ్. ఈ క్యాన్సర్స్లో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ద అదేంటి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ జరుగుతుంది అనే దానికి ఎవిడెన్స్ ఉంది, కానీ ఏ పర్టికులర్ ఆల్కహాల్ అంటే ఏదంటే బీర్ తీసుకోవడం వల్ల వస్తుందా, లేదనుకుంటే రమ్ము జిన్ని తీసుకోవడం వల్ల వస్తుందా, విస్కీ తీసుకోవడం వల్ల వస్తుందా, అది ఏ ఫామ్ లో ఉన్నా కూడాను ఆల్కహాల్. ఓకే. సో ఆల్కహాల్ కాజెస్ ద క్యాన్సర్. ఓకే. జస్ట్ లైక్ టొబాకో కూడా. ఆ టొబాకో మనం ఇదంటే ఏ ఫామ్ లో ఉన్నా కూడా, చూబుల్ టొబాకో కావచ్చు, స్మోక్లెస్ టొబాకో, ఏ ఫామ్ లో ఉన్నా కూడాను, సో టొబాకో కాజెస్ క్యాన్సర్. ఓకే. ఓకే. ఆ వేలో తీసుకోవాలి. ఓకే. అండ్ ఇన్ని క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇన్ని రకాల క్యాన్సర్స్ ఇన్ఫెక్షన్ రూపంలో గానీ, ఫుడ్ రూపంలో గానీ, వీటి మీద ఫైట్ చేయడానికి మన బాడీ ఆ టీ సెల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుందంటారు. అసలవి ఏంటి సార్? టీ సెల్స్ అంటే ఏంటి? అవెలా బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి? ఈ టీ సెల్స్ అనేటువంటివి సాధారణ ఇమ్యూనిటీలో భాగం. ఓకే. ఓకే. హ్మ్. సో ఇవి ఒక లింఫోసైట్స్ హ్మ్. థైమస్లో వచ్చి మెచ్యూర్ అవుతాయి కాబట్టి దాన్ని టీ లింఫోసైట్స్ అని అంటాం. హ్మ్. సో ఈ టీ లింఫోసైట్స్ అనేటువంటివి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. హ్మ్. ఇవి ఒక్కటే కాదు భాగం, వ్యాధి నిరోధక శక్తి ఆర్ ఇమ్యూనిటీలో దెర్ ఆర్ సో మెనీ సెట్స్ ఉన్నాయి. హ్మ్. దాంట్లో ఇమ్యునోగ్లోబులిన్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటివి బి సెల్స్ అంటాం. ఓకే, బి లింఫోసైట్స్ అంటాం. ఓకే. అవి ఇమ్యునోగ్లోబులిన్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. టీ లింఫోసైట్స్ ఉంటాయి, న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఉంటాయి, సో ఎన్కే సెల్స్ అంటాం. సో స్పెసిఫిక్గా టీ సెల్స్ కావచ్చు, న్యాచురల్ కిల్లర్ సెల్స్ కావచ్చు, ఇవి మనకు యాక్టివ్ ఇమ్యూనిటీని ఇస్తాయి. బి లింఫోసైట్స్ వల్ల వచ్చే ఇమ్యునోగ్లోబులిన్స్ ఆర్ యాంటీబాడీస్, అది ఒక రకమైనటువంటి ప్యాసివ్ ఇమ్యూనిటీని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏమిటి? ఒక వైరస్ మన బాడీలోకి వచ్చింది, మా బాడీలో ఉన్నటువంటి ఎపిథీలియం మీద ఇన్ఫెక్షన్ దాడి చేసింది. అప్పుడు అక్కడికి మన టీ లింఫోసైట్స్ అనేటువంటి వెళ్ళి ఆ సెల్ మీద దాడి చేసి దాన్ని చంపేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనిటీ, అంతే. ఇప్పుడు అలాగే మన బాడీలో ఒక కొత్త రకమైనటువంటి సెల్ క్యాన్సర్ కణం అనుకో. ఈ క్యాన్సర్ కణం కూడా అనేది ఏంటి, నార్మల్గా ఉన్నటువంటి సెల్స్ కంట్రోల్డ్ సెల్ డివిజన్ ఉంటుంది, ఇది అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్. సో ఈ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ అనేటువంటిది బాడీకి హానికరం కాబట్టి అదంతకదే చనిపోవాలి. దాన్ని ఇదంటే అపాప్టోసిస్ అంటారు. అదంతకదే చనిపోతుంది, ఫిజియలాజికల్ డెత్ అది. కానీ అది చనిపోకుండా బతికింది, అలాంటప్పుడు ఇమ్యూనిటీ యాడ్ చేసి దాన్ని చంపేసేయాలి. కానీ క్యాన్సర్ కణం ఆ ఇమ్యూనిటీని కూడాను కళ్ళు కప్పేసి పెరుగుతుంది. ఓకే. ఆ కళ్ళు కప్పేసి పెరుగుతుంది, చిన్న ముద్ద అవుతుంది, తర్వాత పెద్ద ముద్ద శరీరం మొత్తం కూడా పాకుతుంది. సో ఆ పాకినటువంటి ఈ క్యాన్సర్ కణం మన ఇమ్యూనిటీని మేల్కొల్పడానికి మనం ఇచ్చేటువంటి అధునాతనమైనటువంటి ట్రీట్మెంట్సే ఇమ్యూనోథెరపీ. ఓకే. ఓకే. అందులో ఇంకా అధునాతనమైనటువంటి ట్రీట్మెంట్ కార్టీ సెల్ థెరపీ. ఓకే. ఈ రెండిట్లో ఇదేంటి ఏం చేస్తారు అంటే, మన ఇమ్యూనిటీ సెల్స్కి, ఒక టీ సెల్ లింఫోసైట్కి క్యాన్సర్ కణము ఇది అనేటువంటి దాన్ని మెసేజ్ ఇచ్చి దాన్ని వెళ్ళి దాడి చేయమని చెప్పి పంపిస్తాం. ఆ దాడి చేయమని చెప్పేటువంటి పద్ధతులు మల్టిపుల్ ఉన్నాయి, కానీ బట్ అట్లా లాస్ట్ ఏంటి, ఇది క్యాన్సర్ సెల్, దీన్ని దాడి చేయాలని చెప్పి పంపించి ఆ మెసేజ్తో ఆ క్యాన్సర్ సెల్ని చంపివేయడం జరుగుతుంది. సో మనం తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి, యూజేజ్ ఆఫ్ ప్లాస్టిక్ దగ్గర నుంచి, కన్సప్షన్ ఆఫ్ ఆల్కహాల్ లేదా టొబాకో, ఈ ఇన్ఫెక్షన్స్, వైరసెస్, ఇన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట క్యాన్సర్స్ రావడానికి. మనకి కొంత మన చేతిలో ఉంది అవాయిడ్ చేయడం వరకు, ఆ ఫుడ్, ఆ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం, కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయడం, బయట ఏదైతే బాగా లెగ్ పీసెస్ అవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తే బేకరీ ఫుడ్ కానీ, కంటికి ఇంపుగా కనిపిస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టంగా మీరు మీ పిల్లలకి తినిపించే ఫుడ్ వాళ్ళకి ఫ్యూచర్లో క్యాన్సర్స్ని తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏం ఫీడ్ చేస్తున్నాం, వాళ్ళ కోసం మనకేమైనా ఆల్కహాల్ కానీ టొబాకో కన్జంప్షన్ చేసే అలవాట్లు ఉంటే మానుకోవడం, ఒక హ్యాపీ ఫ్యామిలీ కోసం కొంత సాక్రిఫైస్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ కాషియస్గా ఉండండి. ఇలాంటి
బోలెడన్ని ఇన్ఫర్మాటిక్ వీడియోస్ చిన్నబాబు సార్ త్రూ చేసి మీ అందరికీ అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం ఐ డ్రీమ్ తరపున. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.